హాయ్ హలో అందరికీ. నాకు శరత్ నల్లా గారి వీడియోస్ అంటే చాలా ఇష్టం. తన వీడియోస్ ఎప్పుడు చేసినా ఏదో ఒక కంటెంట్ ఉంటుంది. దాంట్లో మనం నవ్వుకునేలా ఉంటాయి అనేటట్టే ఉంటాయి. సో, మనం తన వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. తిను రీసెంట్‌గా చేసిన ఒక ఒక వార్త అనేది వైరల్‌గా మారింది. అది ఏంటంటే శరత్ నల్లా గారు తన ఫ్రెండ్ ఒకరు డ్రగ్స్ వల్ల చనిపోయారు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారనమాట. యాక్చువల్‌గా ఈ యూత్‌లో ఉన్నవాళ్ళు 30, 35 ఏజ్ మధ్యలో ఉన్నతను వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి చనిపోయాడంట. ఈ మధ్యన ఇట్లా డ్రగ్స్‌కి చాలా అడిక్ట్ అవుతున్నారు. ఈ మధ్యన ఇలా చనిపోతున్నారు అని చెప్పేసి తన యూట్యూబ్‌లో పోస్ట్ చేసేసుకున్నారనమాట వీడియో. అయితే శరత్ నల్లా గారేంటంటే ఒక ఐటీ ప్రొఫెషన్ నుంచి వచ్చి తను కాంటెంట్ క్రియేటర్‌గా చాలా పేరొచ్చింది కాబట్టి తను ఏ న్యూస్ అన్నా అది వైరల్‌గా మారిపోతాయి వాళ్ళవి. సో, ఇది కూడా వైరల్‌గా మారి విశాఖ పోలీసుల వరకు చేరుకుంది. ఇప్పుడు విశాఖలో జరుగుతున్నదేంటంటే అక్కడ డ్రగ్స్ అనేది కంప్లీట్‌గా క్లోజ్ చేయాలననేసి వీళ్ళు చాలా ట్రై చేస్తున్నారనమాట. సో, ఇలాంటి టైంలో ఈ న్యూస్ రావడంతో శరత్ నల్లా గారికి పోలీసుల నుంచి కాలొచ్చిందనమాట. సో, కాలొచ్చినప్పుడు ఆ శరత్ నల్లా గారు చెప్పింది ఏంటంటే, ఈ డ్రగ్స్ కేస్ గురించి నేను మాట్లాడాను. నిజంగానే తను స్ట్రోకొచ్చి అప్పటికప్పుడే చనిపోయారు అని చెప్పారనమాట. కానీ నెక్స్ట్ డే ఇంకొక పోస్ట్ అనేది చేశారు. అయితే ఈ మధ్యలో వీళ్ళిద్దరికీ జరిగిన కాన్వర్జేషన్ ఏంటి అనేది మాత్రం సస్పెన్సే అని చెప్పాలి. అయితే నెక్స్ట్ డే రిలీజ్ చేసిన వీడియోలో ఇది ఇక్కడ జరిగింది కాదు, వైజాగ్‌లో జరగలేదు, ఇది ఔట్ ఆఫ్ కంట్రీలో జరిగిందని, అసలు ఇది ఇండియాకి జరిగిన సిట్యుయేషనే కాదని, నేను డ్రగ్స్ గురించి మాత్రమే అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చేశాననని, ఈ వీడియో చూసిన కొంతమందైనా యంగ్ వాళ్ళు డ్రగ్స్‌కి అడిక్ట్ అవ్వకుండా ఫ్యామిలీకి టైం ఇచ్చి హ్యాపీగా ఉంటారనేది నల్లా గారు చెప్పారనమాట. సో, ప్రస్తుతం ఈయన చెప్పిన 2 వీడియోలు చాలా వైరల్‌గా అయ్యాయి. సో, డ్రగ్స్ అనేది తన ఫ్రెండ్ యూజ్ చేసినందుకు ఇంత ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పారనమాట. సో, విశాఖ పోలీసులు ఏంటంటే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇట్లాంటి న్యూస్ మళ్ళీ ఇక్కడ విశాఖలో జరిగిందా? ఇది పెద్ద సెన్సేషన్‌గా అవుతది అని అనుకోని వాళ్ళు తినకి కాల్ చేసినప్పుడు తెలిసిన నిజం ఏమిటంటే తను ఇక్కడ కంట్రీ అతను కాదు అని. సో, ఇది అన్నమాట తన ఇష్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.